యేసును చంపవలనని యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఎవరికి? దేవునికి విరోధముగా అన్నారు. అయితే విరోధం ఎందుకు దేవునికి అంటే ఆయన మంచి కార్యాలు చేసినప్పుడు ఎందుకు విరోధంగా ఉంటున్నారనంటే ఆయన కష్టాడుతున్నాడు. ఆయన చేసిన ప్రతి కార్యాలు అభివృద్ధి చేసే కార్యాలు అలాగే చేసిన మార్గం. అయితే ఎందుకు ఈ కార్యం చేస్తున్నామంటే త్వరగా మీరు అప్పుడైతే ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతును అప్పగించిరి. ఎవరికి అప్పగించారు అక్కడ? ఎందుకు అప్పగించారు? కారణం చాలా మంది ఉన్నారు అక్కడ. ఆయన ఒక్క వాడికే అప్పగించడానికి కారణం ఉంది. అయితే ఎందుకు కార్యం చేస్తామంటే ఇది ఇక యేసు మార్గంలో నడిపించడానికి ఈయన మంచి మార్గం నడిపిస్తున్నాడు కాబట్టి ఏదో రకంగా చేయాలి. అంటే ఏం చేయాలి? ఏదన్నా చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నది. అయితే ఎందుకు ఈ కార్యం చేస్తున్నామంటే అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడకుండా ఎవరండి? యూదా ఆయనకు శిక్ష విధింపబడకుండా చూచి పశ్చాత్తాపడి ఎందుకు అండి? మరి యోధా ఇస్తున్నది మంచోడైనా చెడ్డోడా? చెప్పండి చెప్పండి గట్టిగా. ఎందుకు పశ్చాత్తాపడ్డాడు? దేవుని సన్నిధిలో ఎవడైనా సరే పశ్చాత్తాపడిన వాడు ఎవడైనా పశ్చాత్తాపడవలసిందే. హల్లెలూయా. యేసు ప్రపంచ దేశాల్లో అనేక మంది కూడా ప్రార్థించే ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఒక ఆయన. ఎందుకు యేసు మార్గంలో నడిపిస్తున్నారంటే ఈ 40 దినాల్లో కూడా మీరు చేయటానికి కారణంగా నన్ను ఒక ఆయన అడుగుతున్నాడు. దానికి నేను ఒకటి చెప్పాను. సమాజం దగ్గరికి వెళ్ళిన అక్కడికి వెళ్ళిన నా మధుర అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కూడా సువార్తను ప్రకటిస్తమే అని మార్గం చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మనకు శరీరములు ఉండదు, ఎవరు తల్లిదండ్రులు ఎవరుండరు, ఏముంటుంది అక్కడ? మన శరీరం మాత్రం ఉంది. కానీ మనం అక్కడ యేసయ్య మార్గంలో ఆ రీతిగా సువార్తను ప్రకటించి మధ్యలేని మరియని చూడటానికి రాకుండా శిశువులు కనిపించి చూసి వెళ్ళి ఇళ్ళకి యేసయ్య ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎవరున్నారు అక్కడ? ఎందుకు వచ్చారు ఇక్కడ నడిపినప్పుడు మనం సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలండి? ఆయన సువార్తను ప్రకటిస్తాం అంతే కదా. అది ఎందుకు కార్యం చేస్తున్నాం అంటే త్వరగా 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి నేను మంచి వాడిని మన నిరపరాధిని నేను చేశాను అని పట్టుకొచ్చాను. ఎవరు కబ్జారు అక్కడ? చెప్పండి. యాజకులు చేశారు. మరి వాళ్ళు ఏం చేశారు? డబ్బు ఎక్కడ పెట్టారు? ఏ ప్రాంతాలు పెట్టారు? ఎక్కడ పెట్టారు? ఒక ఆయన చెప్తున్నాడు. తెలంగాణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. యేసు ప్రభువునక శిలువ పైన ఎలాడినప్పుడు ఒక ఏమన్నాడని ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన చనిపోయినా లేదో చూసి ఆయన అన్నాడికి ఇలా కొన్ను కొడుతున్నాడంటే ఆయనకు కొన్ను ఉంది, ఒక కొన్ను లేదు. హల్లెలూయా. చూసి అప్పుడు ఏం చేశాడంటే ఆ రక్తము ఆయన మీద కంటి మీద పడిందట. ఎప్పుడైతే పడిందో ఆ కళ్ళు 2 కళ్ళు మామూలుగా అయిపోయాయట. ఏతే ఇంకా ఎమ్మంటైనా మారు మనసు పొందాడట. హల్లెలూయా. అటువంటి వారు మారు మనసు పొందిన వారు ఉన్నారా లేదా ప్రపంచంలో నాకైతే తెలియదు. కానీ మనము దేవుని సన్నిధిలో సమాధానం కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. ఈ మండల కాలంలో కానీ చూడు ఈ రోజు లోపు జరగబోయే కార్యక్రమం చేస్తున్న రోజుని అనేక ప్రపంచ దేశాల్లో చక్కగా ప్రార్థన చేస్తారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయరు. ప్రపంచ దేశాల్లో శాంతి గురించి ప్రార్థన చేస్తున్నారు. అటువంటి ప్రార్థన చేస్తున్నామా లేదని ఒక ఆలోచన కలుగుతున్నాం. ఈరోజు నీవు అనుకుంటున్నాం, నేను అనుకోలేదు. కానీ యేసయ్య మార్గంలో నడవాలి. అదే అప్పుడైతే ఒక మాట పాపము చేసిందని ఎవరిని చూసుకోమన్నారో? ఎవరు చూసుకోమన్నారు? నువ్వే చూసుకో. నీ పాపం నువ్వే చేసుకున్నాడు. ఆయన కళ్ళ కిందగా ఆయన ఏం చేశారు? ఆయన ఉరి పెట్టారు. ఎందుకు చేశారంటే మనుషులు చేస్తారా? ఎవరైనా చేస్తారా? ఆయనే ఉరి తీసుకున్నాడు. హల్లెలూయా. అటువంటి మార్గంలో నడిపించడానికి మనకి ఇది ఆలోచన కలుగుతామంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మంచి ఆలోచన కలిగి ఉండాలి, మంచి మనసు ఉండాలి. ఆటంకాలు పడకూడదు. ఆటంకాలు ఉన్నా లేకపోయినా మార్గం నడిపించేది యేసయ్య మార్గం. అనేక గురించి
ఈ 40 దినాలు కూడా ప్రార్థన ఎవరి గురించి చేస్తాం? ప్రపంచ దేశాల్లో గురించి ప్రార్థన చేస్తున్నాం, అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మనకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయని అనుకున్నావు? మన కష్టాలు కాదని, అది సువార్తను ప్రకటిస్తాం. హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే ఈ సువార్తను ప్రకటించ కారణం ఏంటి? ఆలోచన కలుగుతున్నాం. చెప్పండి. వెండి నాణములు ఏంటి నాణములు? దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. దేవాలయంలో నేను ఎక్కడైతే తీసుకున్నాను అక్కడే ఇచ్చేస్తాను ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడైతే దేవాలయంలో తీసేస్తాను అక్కడే పడిపోయి తర్వాత అమ్మి చెప్పండి. ప్రధాన యాజకులను ఆ వెండి నాణములు తీసుకొని ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్ల వేయతగదని వేసినా దాని ప్రయోజనము లేదు. హల్లెలూయా. మనము దేవుని చేయన మార్గాల్లో చేస్తామంటారు. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులను పాతిపెట్టుటకు ఉమ్మడివాడి పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. ఇక్కడ 28వ అధ్యాయంలో వచ్చింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 28. విశ్రాంతి దినము గడిచిపోయిన గడిచిపోయినప్పుడు ఆదివారమున తెల్లవారుచుండగా యేసయ్యను చూడాలని మగధలేని మరి వచ్చింది. ఉన్నారైనా? లేదు. ఎక్కడ ఉన్నారు? మరి ఎవరు కనిపించారు ముందు? శిష్యులకే కనిపించారు, కానీ సెయింట్ థామస్ గారు కూడా కనిపించలేదు. కనిపించారా? ఆయన నేను చూడడానికి. అయితే ఎందుకు చెప్తున్నాను? ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి నేను తిరిగి వస్తానని చెప్పి చెప్పండి. మగ్దలేనే మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. భూకంపం కలగంట. యేసయ్యను భూకంపం కలిగిందట. అవునా కదా చెప్తున్నాను. మీరు చూడండి, ఇప్పుడు మా మండలాల్లో ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు చాలా శాంతిగా ఉంటుంది. ఏమంటారంటే సమాధానం ఏం చేస్తున్నాం. అయితే మా ఆలోచన ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఇప్పుడు నడవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు రెండో మాట రాకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో రెండు మార్గాలు నడిపిస్తామో అది కష్టమే అన్నది. అటువంటి వాడు యోధాయస్కులకు కూడా ఏం చేశాడంటే తనకు తాను తల కిందలుగా ఇచ్చేస్తారు. అయితే ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా నుండెను. హిమమంత తెల్లగా ఉండెను. తెల్లబడెను. అతనికి భయపడటం వలన ఎవరు భయపడాలి? దూతకి. ఎవరు చెప్పండి? దూతకి భయపడ్డారు. ఎవరు భయపడ్డారు? మగ్దలేనే మరియా భయపడ్డారంట. అయితే ఎందుకు కావాలి చేస్తానండి త్వరగా. కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఏంటంట? కావలి వారి వలె వణికి చచ్చిన వారిలే ఉన్నారంట. చూసావా ఎంత అద్భుతము దేవుని ఆలోచనలు. అయితే ఏంగా అయితే స్త్రీలను చూచి మీరు భయపడకుడి, భయపడిన యేసును మీరు వెతుకుచున్నారు కనుక. మీరు వెతుకుతున్న యేసయ్యను ఇక్కడ వెతుకుతున్నారు కానీ ఇక్కడ లేడు. ఇక్కడ ఆయన లేడు. నువ్వు చూడటానికి వచ్చావు కానీ ప్రయోజనము లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళలేదని దేవుని సన్నిధికి ముందుకెళ్ళాలి. హల్లెలూయా. నేనున్నాను తెల్లవారుజామున ఎక్కడికైనా మీటింగ్స్కి ముందు వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఎందుకు వెళ్ళాలంటే యేసయ్య మాకు కూడా నడవటానికి ముందు ఆలోచన కలుగుతున్నామా? నువ్వు చెప్పు. థ్యాంక్ యూ అమ్మా. అయితే ఇక్కడ లేడు. రండి ప్రభువు పండుగ స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుంచి లేచి ఉన్నాడని. ఏమన్నాడంటే ఆయన మృతుల్లో నుంచి లేచాడు కానీ మనుషుల కళలో లెగలేదు. అక్కడ ఎవరు వచ్చారు? అక్కడ చనిపోయినప్పుడు ప్రభునందు నిద్రించుంటున్నారు కానీ చనిపోలేదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నవారు నిద్రించబడను అంటారు. చాలా మంది అంటారు సరిపోయిన అంటారు తెలియక ప్రభునందు నిద్రించును అని అంటారు కదా. చనిపోవటం కాదు. అక్కడ యేసయ్యనంటే ఇక్కడ యేసయ్య ఉన్నాడంటే అది మడతారా? అక్కడ మీరు ఆయన చూతురు. చూసి ఇదిగో మీతో చెప్తున్నాను కనుక భయముతో మన ఆనందముతో త్వరగా వెళ్ళి ఆయన శిష్యులను ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచున్నారు. ఎవరు తెలియవచ్చారు? అక్కడ తెలియవచ్చారా? అప్పుడు ఎదుర్కొని నీకు శుభమని చెప్పాను. ఏంటంటే యేసయ్య వచ్చాడు నీకు శుభము
దేవుని ఆలోచన దేవుని బిడ్డలుగా దానం చేస్తున్నాం. మన కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసయ్య ఈ మార్గానికి వచ్చాడు, ఇది వస్తున్నాడు, మన తిరిగి రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో ఏ ప్రాంతాలు వస్తాడో తెలియదు కానీ ఆలోచన కలుగుతున్నాం. తర్వాత నువ్వు వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఎవరి పాదాలను పట్టుకున్నారు? యేసయ్య పాదాలు. ఎవరు పట్టుకున్నారు అక్కడ? మగ్దలేనే మరియ పట్టుకున్నారని. ఎందుకు పట్టుకున్నారు? ఆయన లేట్ గా వచ్చారనా, లేట్ గా రాలేదనా? ఎందుకు పట్టుకున్నారు? ఆయన యేసయ్య మార్గం పట్టుకున్నామన్నాడు. అయితే ఇదే చెప్తుంటే సహజంగా నేను ఇందాక చెప్పాను కదా, ఒక ఆయన లాంగ్ విలాసాన్ని యేసు ప్రభుని పొడవతో పొడిచాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే పొడిచాడో కడుపు నుంచి బ్లడ్ అలా వచ్చడానికి కంటి మీద పడిందంట. ఎప్పుడైతే మామూలు కళ్ళు వచ్చేసి, హల్లెలూయా, ఎంత అద్భుతం దేవుడు చేసే కార్యాలు. ఎటువంటి ఆలోచన కలుగుతున్నాం అనుకున్నాం. మన జీవితం ఆయన మార్గంలో నడవాలి, ఆయన ఆలోచన కలిగి ఉండాలి. అమ్మ తర్వాత భయపడకండి, మీరు ఏమన్నారా? ఆ సహోదరులు వెళ్ళవాలని వారు వెళ్ళుచుండగా పట్టణంలో సంగతులను చెప్పడానికి వచ్చారు. ఎవరైతే మీరు ఎక్కడ వచ్చారు? సమాధుల దగ్గరికి వచ్చాడు కానీ యేసయ్య వచ్చాడు కానీ అక్కడ లేరు. కానీ మా తల్లి లేరు, మా తల్లిదండ్రులు లేరు. కానీ ఎక్కడెక్కడ ఉన్నారు? మేము సువార్తను ప్రకటిస్తా వెళ్ళాము. తల్లిదండ్రుల గురించి వెళ్ళాం కానీ అక్కడ సువార్తనే ప్రకటిస్తున్నాం. అంటే దాంట్లో మార్గం లేదు అంటున్నాడా? శరీరం ఉందా? ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు గణమైన దేవ, నీ ఘనమైన మనకు ఇంతవరకు మాట చెప్పినంత ఆశీర్వాదం జీవించండి. ఈ యొక్క కార్యాలు నెరవేర్చండి. ఈ 40 దినాల్లో కూడా ఇటువంటి ఆటంకం లేకుండా ప్రతి సంఘాలు, ప్రతి భారతదేశంలో ప్రతి సేవకులు, ప్రతి ఒక్క బిడ్డలను ఆటంకం లేకుండా రాబోయే కాలం విజయం చేయడానికి బిడ్డలను ఆశీర్వాదం జీవించండి. కార్యాలు నెరవేర్చండి. సమాధానం ఐక్యతమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.